టీజీపీఎస్సీ ఓటీఆర్కి సంబంధించి మొన్న లాస్ట్ డేట్ అయితే అయిపోయింది 10th రోజు. చాలామంది మళ్ళీ ఎప్పుడు ఉంటుంది, మొన్న అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా యాక్చువల్లీ సర్వర్ చాలా స్లో ఉండే. సో మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనేసి చాలామందికి డౌట్ ఉంది. మనకి మళ్ళీ ఎవ్రీ 6 monthsకి అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అని ఇంతకుముందుకు తెలియజేసిండ్రు. అది 3 monthsకి కూడా మారవచ్చు. సో నార్మల్గానైతే 6 months వరకు మీరు మళ్ళీ వెయిట్ చేయాలి, మన డీటెయిల్స్ యాడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అట్లా అని వచ్చే నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోకుండా ఉండొచ్చా మరి ఏంది అనేది ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ఇప్పుడు ఎవరైతే ఓటీఆర్లో డీటెయిల్స్ ఫిల్ చేసిండ్రో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దీన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళని కన్సిడర్ చేస్తారు అని. బట్ నోటిఫికేషన్ టైం వరకల్లా మళ్ళీ రూల్స్ మారుస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం అప్లై చేయకపోతే గవర్నమెంట్కి కూడా ఆ ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం చేసే అప్లికేషన్స్ నుంచే వస్తుంది. సో ఆ టైం వరకల్లా మళ్ళీ చేంజెస్ చేస్తారు. ఏం వరీ అవ్వకండి. లేదు అంటే 6 months వరకు నోటిఫికేషన్స్ రాకపోయినా కూడా అడ్వాంటేజే. సో అట్లా అన్నమాట. పాజిటివ్గా థింక్ చేసేసి ఏం వరీ అవ్వకండి, ప్రిపరేషన్ మీద ఫోకస్ అయితే చేసేసేయండి.